సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇలాకాలోని గిరిజన విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ అన్నారు. మన్యం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో, గిరిజన గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేని పరిస్థితి ఉండడంతో గిరిజనులు చదువులే లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలోని జీపీఎస్ పాఠశాలల్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తక్షణమే ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జిల్లా ఐటీడీఏ. ఈ ఐటీడీఏలో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే పేద గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారో గిరిజన ఆశ్రమ పాఠశాలలు కానీ, గిరిజన గురుకుల పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, ఏకోపాధ్యాయ పాఠశాలలు కానీ ఉపాధ్యాయ కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలు అంటే నాసిరకం చదువులే కాదు, ఈ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో అసలు చదువులే లేవనేది చాలా స్పష్టంగా ఈ ఉపాధ్యాయుల, అధ్యాపకుల కొరత వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా పీకోన వలస కానీ, గుమ్మలక్ష్మీపురం కానీ, కురుపాం కానీ ఏవైతే గిరిజన గురుకుల కళాశాలలు ఉన్నాయో అందులో ప్రధానంగా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ అధ్యాపకులు లేని కాలేజీలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా పీకోన వలస గిరిజన బాలికల గురుకుల కళాశాలలో తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాగ ఏ సబ్జెక్టు కూడా లెక్చరర్స్ లేని పరిస్థితి. మరి వీళ్ళు ఎలా చదువుకోవాలని ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన మంత్రి గారిని మనం ప్రశ్నిస్తున్నాం. పార్వతీపురం ఐటీడీఏలో 89 సింగిల్ టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఆశ్రమ పాఠశాలలో ఏదైతే ఒక 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోధించే విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎస్జిటీలు ఉంటాయో అవి 69 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్ని చోట్ల గురుకుల పాఠశాలలో కానీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానీ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏదైతే పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తుంది.